హే గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ డైరీస్ హియర్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు హేమ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ డైరీస్ హియర్. సో ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇన్ కేస్ మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సో మా నాన్న డ్రీమ్ బైక్ అయితే తీసుకున్నారు, సో దాని గురించి ఉంటుంది ఈ వ్లాగ్ అంతా కూడా. బైక్ తీసుకొని మేము కొన్ని డేస్ అయితే అయ్యింది, ఆ తర్వాత చెప్తాను. సో అప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేయలేదన్నమాట. ఇంకా సో ఇవాళ అయితే పూజ అదంతా కంప్లీట్ అయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ ఉంటుంది. సో మండే అలానే ట్యూస్డే వ్లాగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మండే రోజు మేము సో బైక్ తీసుకున్నప్పుడు అనుకున్నాం అనమాట, ఇలా 2 temples పూజ చేపించాలి అని చెప్పేసి. ఒకటి వచ్చేసి మా ఊర్లోనే ఉంటుంది, సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము మండే రోజు. అండ్ ట్యూస్డే రోజు అయితే మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి, పూజ చేపించాలి అనుకున్నాము. అండ్ సో ఆ 2 days కూడా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది, సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను. సో ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మండే రోజు అనమాట. సో మండే రోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అండ్ వచ్చేసరికి కూడా 1 అలా అయ్యింది. సో ఇంటి దగ్గర నుంచి కూడా టెంపుల్ చాలా దగ్గరే ఉంటుంది. సో మనం ఒక 10 minutesలో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. మండే రోజు షూట్ చేసింది అయితే ఈ వీడియో అనమాట. యాక్చువల్గా నేను మార్నింగే టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా ఇంట్రో ఇద్దాము, సో కొంచెం డీటెయిల్స్ చెప్దాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇంకా హడావిడిగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే చేస్తున్నాను. సో మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి 1 అలా అయింది. ఇంకా కొంచెం పని ఉంటే బయటకి అయితే వెళ్ళాము. ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చి ఇప్పుడే ఫుడ్ తినేసాము. సో అమ్మ అయితే కొంచెం పని ఉందని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళింది, నాన్న షాప్కి వెళ్ళారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. అండ్ అందుకని చెప్పేసి ఇంకెవ్వరు లేరుగా, ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పుడు వీడియో తీయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. సో అలాగా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు. ఇంకా మండే మార్నింగే లేచి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. ఆ రోజు నాన్న అయితే షాప్ ఓపెన్ చేశారు, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది. సో నాన్న అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు, ఇంకా నేను అమ్మ ఇంట్లో పూజ అదంతా చేస్తున్నాం అనమాట. సో నేను కొంచెం లేట్గా లేచాను ఆ రోజు. అమ్మ త్వరగా లేచి ఇంకా పూజ చేసే దగ్గర అంతా క్లీన్ చేసేసింది, ఇంకా బయట కూడా అంతా పసుపు బొట్లు పెట్టేసి అంతా రెడీ చేసింది. ఇంక నేను అప్పుడు హెడ్ బాత్ చేశాను. ఇంకా టెంపుల్ మాకు దగ్గరే కాబట్టి ఒక 10 minutesలో వెళ్ళొచ్చు అనమాట. ఇంక అందుకని చెప్పేసి కొంచెం నిదానంగానే వెళ్దాము అనుకున్నాము. ఇంకా నాన్నకు కూడా కొంచెం లేట్ అయిందనమాట. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే ఇలా బర్డ్ సౌండ్ చేస్తుంటే అవైతే విన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే అది బాగుంటుంది కదా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి వినొచ్చు కదా అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో కంటిన్యూస్గా మీరే చూసేయండి. అండ్ ఆ బర్డ్ సౌండ్స్ అదంతా నాకు చాలా న్యాచురల్గా బాగున్నట్టు అనిపించింది. గురువారం రోజు పోతాను, 2 రోజుల ముందు పోయిద్దాం. పెట్టానా అటొకటి పెట్టు.
సో, ఎలా ఉంది? చాలా బావుంది కదా! సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఆ రోజైతే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నార్మల్ టాప్ ఇంకా లెగ్గిన్‌తో పెయిర్ చేశాను. సో, నార్మల్ దుపట్టా వేసుకుంటే రొటీన్‌గా అనిపిస్తుందని చెప్పేసి నా దగ్గర ఈ గోల్డ్ కలర్ దుపట్టా ఉంది. ఇది నేను తీసుకొని 2 ఇయర్స్ అలా అయింది. ఒక్కసారే వేసుకున్నాను. ఇంక దాని తర్వాత ఆ రోజు చాలా విసుగ్గా అనిపిచ్చింది. అనవసరంగా తీసుకున్నానని. ఇంక అది అలానే పక్కన పెట్టేశాను. ఇంకిప్పుడు ఈ డ్రెస్ మీదకి పేర్ చేస్తున్నప్పుడు చాలా బావుందనిపిచ్చింది. ఇంక అందుకని అదే వేసుకున్నాను. సో, ఇంకైతే నాన్న కూడా వచ్చి రెడీ అయిపోయారు. ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా నాన్నని హాయ్ చెప్పమంటే సీరియస్‌గా హాయ్ చెప్తా ఉన్నారు. నవ్వుతా చెప్పు నాన్న అంటే ఇంక మళ్ళీ నవ్వుతా హాయ్ అని చెప్తున్నారు. సో, ఇంకా బైక్ తీసుకొని సో, మెయిన్‌గా అయితే ఇంకా బైక్ పూజ చేపియడానికే అనమాట మేము టెంపుల్‌కి వెళ్తుంది. ఇది న్యూ బైక్ కాబట్టి ఇలా కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారు. అదే ఒక 1 మంత్ తర్వాతయితే అసలేముంది క్లీన్ చేసేదని చెప్తాడు మా నాన్న. ఇంకా ఆ రోజే వాటర్ అంటే కొంచెం దుమ్మయిందని చెప్పేసి ఇంకా వాటర్ అదంతా పట్టారు. ఇంకా కొంచెం దుమ్ములాగుంది పూజ చేపిస్తున్నాం కదా! అని చెప్పేసి బైక్ అంతా క్లీన్ చేశారు. ఇంక మేము టెంపుల్‌కయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. సో, ఇలా మధ్యలో వ్యూ అయితే ఇలా ఉంటుంది. అంతా చెట్లే ఉంటాయన్నమాట. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా గూడా ఉంటుంది. ఇంక ఇదొచ్చేసి యాక్చువల్‌గా ఈ టెంపుల్‌కి 3 రూట్స్ ఉంటాయి. సో, ఇంకా బైక్స్ అలా పైకి తీసుకురావాలంటే ఇదే రూట్ ఉంటుంది. సో, ఇంక అక్కడికి వెళ్ళి ఆ రూట్‌లోనే వెళ్ళామనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఒక చెరువుంటుంది. కానీ అది ఎప్పుడు చూసినా మేము ఒక 2, 3 టైమ్స్ చూసాం కానీ అది మామూలుగా ఓన్లీ వాటర్ ఒక్కటే ఉంటాయి. బట్ ఈసారి మాత్రం అందులో కలువ పువ్వులొచ్చాయి. వైట్ కలర్ అసలు చూడడానికి ఎంత బావున్నాయో. ఆ రోజు అసలు టైం లేదు. వచ్చేటప్పుడు రిటర్న్‌లో పూజ చేపించుకొని ఇంకా రిటర్న్ అవుతాం కదా! అప్పుడు కోసుకుందాం అనుకున్నాము. కానీ అసలు టైం లేదని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ముందు చెప్పాను కదా! ఇలా 3 ఎంట్రన్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇంక ఇదొచ్చేసి ఇంకో ఎంట్రన్స్. అండ్ మేమొచ్చింది అది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో, అదే మెయిన్ ఎంట్రన్స్. సో, స్టెప్స్ గూడా ఉంటాయి. ఇంకా ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడుండే స్వామివారొచ్చేసి నరసింహ స్వామివారు. సో, చాలా హిస్టరీ గూడా ఉంది ఈ టెంపుల్‌కి. బట్ నాకంత తెలీదు. ఎవ్రీ ఇయర్ జూన్ ఆర్ జులైలో అయితే తిరునాళ్ళు జరుగుతుంది. సో, మొత్తం 11 డేస్ చేస్తారు. బట్ 9థ్ డే చాలా చేస్తారనమాట. ఎడ్ల పోటీలు, పాట కచేరీ, రథోత్సవము, ఇంకా కళ్యాణము ఇలా అన్నీ జరుగుతాయనమాట. చాలా బావుంటుంది. సో, ఇంక మేమైతే టెంపుల్‌లో ప్రదక్షిణ అయితే చేశాము. ఇంక టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. అక్కడేంటంటే వీడియోస్, ఫోటోస్ తీయడానికి అలో లేదు. ఇంక అందుకని చెప్పేసి నేను టెంపుల్ అయితే ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఇంకక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని పక్కనే ఇంకా కిందనే అనమాట ఆంజనేయ స్వామి వారుంటారు. అలానే తాతయ్య స్వామివారు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరి దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసుకొని, దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే పైకొచ్చేసాము. సో, ముందు ఫస్ట్ దర్శనమంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా పూజ చేస్తాము అని చెప్పారు. అన్నీ కరెక్ట్‌గానే తీసుకొనెళ్ళాం కానీ కొబ్బరికాయ మాత్రం ఒకటి తీసుకొనెళ్ళలేదనమాట. ఇంకా బైక్ పూజ చేయడానికి కొబ్బరికాయ కూడా కావాలి అని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి ఇంక నాన్నయితే కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్లారు. ఇంక నేను, అమ్మ అయితే కొంసేపు బయట అలా కూర్చొనున్నాము. అక్కడే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంది. అంటే టెంపుల్ అంటే చిన్నగా ఉందనమాట. నరసింహస్వామి టెంపుల్‌కి అపోజిట్‌లోనే. ఇంక అక్కడికి కూడా వెళ్లి దండం పెట్టేసుకొని ఇంకా నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఇంక నాన్నొచ్చిన తర్వాత పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో, టెంపుల్‌లో ఒక 2, 3 అవర్స్ అయితే టైం పట్టింది. అండ్ మేము ఇంటికొచ్చేసరికి కూడా 1 అలా అయితే అయ్యింది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కొంతసేపు ఇంట్లో ఉండి, ఇంకా మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని మీట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా అప్పుడు హడావిడిగా అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాము. సో, ఇది కూడా మా ఊర్లోనే కొంచెం సెంటర్‌లో అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ డే అంతా అసలెంత బావుందంటే చాలా కూల్‌గా రెయిన్ పడేలాగా అలా అయితే ఉంది.
చాలా రోజుల తర్వాత ఇలా ఉందనమాట క్లైమేట్. అండ్ ఆ రోజు అందరి ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు 'ఇందిర' మూవీలో ఎలాగా రెయిన్ పడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, సో మాకు కూడా అలానే అనిపించింది. అసలు ఇన్ని రోజులు ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు. అసలు బయటికి రావాలంటేనే చాలా భయంగా అనిపించింది. కానీ ఆ హ్యాపీనెస్ మాకు ఎక్కువ రోజులు కూడా ఉంచలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా మొత్తం ఎండొచ్చేసింది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట. ఆ రోజు ట్యూస్‌డే. ఇంకా ట్యూస్‌డే రోజు అమ్మవారి టెంపుల్‌కి వెళ్తే బావుంటుంది అని చెప్పేసి ఇంకా అదే రోజు ఫిక్స్ అయ్యామనమాట. అండ్ టెంపుల్ మాకు కొంచెం దూరంలో ఉంటుంది. నియర్ టు ఒంగోల్ అనమాట. ఇంక అందుకని చెప్పేసి దూరం కదా! త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంక అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచి ఇంకా అమ్మయితే అంతా రెడీ చేస్తుంది. ఇంక టెంపుల్ దగ్గరకి కూడా అన్నీ తీసుకొని వెళ్తాం కదా! ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేస్తుంది. సో, నేనైతే ఇంకా లేచి హెడ్ బాత్ చేసి ఇంకా రెడీ అవుతున్నాను. ఆ రోజు మార్నింగ్ కూడా కొంచెం బానే ఉంది. కూల్‌గానే ఉంది క్లైమేట్. ఇంకా సన్ స్క్రీన్ ఎందుకులే అని చెప్పేసి నేను అప్లై చేసుకోలేదు. నెక్స్ట్ ఐలైనరు. అసలు ఈ ఐలైనరు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా ఒక ఐకి మాత్రం బా వస్తుంది. ఇంకో ఐకి మాత్రం అస్సలు రానే రాదు. సో, ఇప్పుడు వీడియోలో నేను అదే చెప్తున్నాను అనమాట. అసలు బానే రావట్లేదు అని చెప్పేసి. అండ్ ట్యూస్‌డే రోజు నేను పూజ వ్లాగ్ అంతేం తీయలేదు. జస్ట్ ఒక క్లిప్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకా అంతా కూడా గెట్ రెడీ విత్ మీ వీడియో లాగా చేశాను. సో, ఆ రోజు నేను నార్మల్‌గా షార్ట్ వీడియో తీద్దాము అనుకున్నాను. కానీ అసల గుర్తులేదు. ఇంకా లాంగ్ వీడియోలోనే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా అదే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అమ్మకి కూడా పనంతా అయిపోయింది. ఇంకా కూర్చొని ఫోను చూసుకుంటూ ఉంది. నేనేమో రెడీ అవుతున్నాను. సో, ఇంకా జడ వేసుకోలేదని చెప్పేసి జడ వేసుకొని ఇలానే పూలు పెట్టేసుకొని సో, రెడీ అయిపోయాననమాట. అండ్ నేనేమో ఇలా రెడీ అవుతూ ఉన్నాను. మా అమ్మేమో ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా ఉంది. అది కూడా ఏఐ వీడియోస్ ఉంటాయి కదా! అవి కిడ్స్ మాట్లాడుతూ ఉంటారు. సో, ఆ వీడియోస్ చూస్తుంది. అవేమో ఇంకా ఏదో ఒకటి ఫన్నీగా ఉంటే ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము. సో, ఇంకా అలా అయితే నేను మొత్తానికి రెడీ అయిపోయాను. ఇంక నాన్న కూడా వచ్చి రెడీ అయిపోయారు. ఇంకా అందరం కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో నాన్నయితే రెడీ అవుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి నేను, అమ్మ ఖాళీగా ఉండడం దేనికి అని ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. సో, నేనైతే ఆ రోజు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఇదొచ్చేసి నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అలాగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో, 3 కుర్తీ సెట్స్ వచ్చేసి రూ. 1000 అనుకుంటా. అప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటే ఇంక మేము ముగ్గురం అయితే తీసుకున్నాము. సో, అది అప్పటినుంచి ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. ఇంక మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను. సో, ఆ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ హల్దీకి అలాంటప్పుడు కూడా ఈ కుర్తీ సెట్ బావుంటుందిలే ట్రెడిషనల్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి ఇంక నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. అలా జర్నీ చేస్తూ ఇంక మేము కూడా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇదే టెంపుల్. ఆల్రెడీ నా వీడియోస్‌లో ఒక 2 టైమ్స్ చూసుంటారు మీరు ఈ టెంపుల్. సో, అంతకుముందు మేమెళ్లి ఒక 8 ఇయర్స్ అట్లా అయ్యుండొచ్చు. కానీ ఆ 8 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మళ్ళీ రీసెంట్‌గా మా అక్కొచ్చినప్పుడు తను మొక్కుంటే ఇంక వెళ్దామని అడిగింది. ఇంకప్పుడు నేను కూడా సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము. ఇంక అప్పటినుంచి ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైమ్ అనమాట వెళ్ళడము. ఇంకిక్కడే ఎందుకు బైక్ పూజ అంటే మేము ఫస్ట్‌లో బైక్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడే పూజ చేపించుకున్నాము. ఇంకా ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం కదా! ఇంక ఇక్కడైతే చేపిద్దాం అని అనుకున్నాము. అండ్ ఈ అమ్మవారి టెంపుల్‌లో వెహికల్స్‌కైతే ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే చేపించుకుంటాము మేము కూడా. సో, పూజంతా కంప్లీట్ అయిపోయింది. మేము లోపలికి వెళ్లి టికెట్స్ తీసుకొని ఇంకా ఫస్ట్ లోపలికెళ్ళేసి అక్కడైతే పూజ చేపించుకున్నాము. ఇంకిప్పుడు నెక్స్ట్ అయితే బైక్ దగ్గర పూజ చేపించుకుంటున్నాము. అలా పూజంతా గూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడే ఫుడ్ పెడుతున్నారు. అంటే అన్నదానం చేస్తున్నారు. ఇంక అందుకని చెప్పేసి అక్కడే ఫుడ్ తిందాం అనుకున్నాము. ఇంకా ఫుడ్ తినడానికైతే అక్కడికి వెళ్ళాము. మంచిగా అరిటాకులు వేసి అన్నదానం అయితే చేస్తున్నారు. ఆ రోజు గోంగూర పచ్చడైతే అసలు చాలా బావుందనిపించింది. అసలెక్కడైనా సరే టెంపుల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చాలా బావుంటుందనిపిస్తుంది. సో, ఇంకా అదంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము. అండ్ వచ్చేటప్పుడు ఇలా అమ్మవారి దగ్గర శారీస్ అమ్ముతూ ఉంటారు కదా! ఇంకా అందులో నుంచి ఒక శారీ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఈ శారీ అయితే మా అమ్మకి బా నచ్చింది అని చెప్పేసి ఇదైతే తెచ్చుకున్నాము. ఇక్కడ మా అమ్మ నన్ను తప్ప పక్కనుండే వస్తువులన్నిటిని గూడా వీడియో అయితే తీసింది. సో, ఇంక మొత్తానికి ఈ శారీ అయితే తీసుకున్నాము. అండ్ మాకైతే చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ మా నాన్న ఈ బైక్ తీసుకున్నందుకు ఫుల్ హ్యాపీ ఉన్నారు. సో, చాలా ఇయర్స్ నుంచి ఈ బైక్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఫైనల్‌గా ఇవాళైతే తీసుకున్నారనమాట. బైక్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, అంతే ఈ వీడియో. అండ్ ఈ
ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సరే ఉంటాను. ఓకే బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.